చూడు అది బటన్ నీ కాదు ఇట్లా నీ ఫేస్ కూడా పెట్టు ఇట్లా ఓకేనా నువ్వు చూడు ఓకే ఇక్కడ కొట్టాలి ఓకేనా రైట్ 1 2 3 గో సరే జస్ట్ చలో Okay. Okay, boys keep claps loaded. Boys keep claps loaded. Girls. Okay, 0. Ayyo, 0. Next, yeah. 15 points for boys. Yes, next. Okay, 3 points. Right. Next. No, it's not morning, it's afternoon, right? Oh, is it afternoon? Yes. But sun did not come out. Yes, but you come out. Okay, come out. Okay, come fast. Children are waiting for you. Who? These children. What are they doing? They're waiting for you. Oh, wait, I'm getting ready. Okay. Girls, getting ready means? Anna, wait, Anna. Okay. Girls, getting ready means? Wait, Anna, I'm coming in 5 minutes. 5 minutes means half an hour. Girls, right? No. Okay, come out. Anna! Yes! What is this, Anna? See, I didn't comb my hair properly. Ayyo, sorry. See my hair, Anna. Ayyo, sorry. I didn't even apply lipstick to my teeth. Oh, sorry. Actually, children are waiting for you. Anna, please put fan to my hair. Okay, I'll call Akka. Anita, please come. Please put fan to my hair. Come this side. Come, please. Akka! Come this side, Akka. This side. ఏం చేసింది చుట్టూ వీకింది సో పిల్లలందరూ నవ్వుతున్నారు చూడు నన్ను చూసి పిల్లలు నవ్వుతున్నారు నేను ఏడుస్తున్నా ఓకే సార్ అందరికి హాయ్ చెప్పు ఓకే సో వీళ్ళందరూ ఎక్కడున్నారు కొంతమంది అవునన్నారు కొంతమంది కాదు అన్నారు కాదు అన్నారు చాలా టాలెంటెడ్ ఉన్నారు లేదు కాదు కానీ సో వీళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు ఎలా ఉన్నారు బాగున్నారా మీ టీచర్లు మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నారా హోంవర్క్ ఇచ్చి మీ చేతులు అన్నీ రాసి అయ్యో పాపం అరే సరే కానీ నీ పేరు చెప్పినావు అసలుకైతే నా పేరు సిగ్గేస్తుంది అరే పేరే పాపా నా పేరు ఏంటంటే 8th క్లాస్ 9th క్లాస్ బాయ్స్ అందరు నన్నే చూస్తున్నారు అరే మరి నిన్నే చూడటానికి వచ్చింది కదా నాకు సిగ్గేస్తుంది సరే కానీ ఆ పేరు చెప్పు నీ పేరేంటి
నా పేరు చెప్పు. నా పేరు హలో. అరే ఫస్ట్ నీ పేరు చెప్పు బాబా. హలో. అరే పేరు చెప్పు. నా పేరు క్యూటీ. అరే నీ పేరు క్యూటీయా? ఎందుకంటే నేను చాలా క్యూట్గా ఉంటా కదా. అవునా, క్యూట్గా ఉన్నారా? గర్ల్స్ అందరికి నేనంటే జెలసీ, అందుకోసమే లేదు అంటున్నారు. అవునా? లేదు వాళ్ళే క్యూట్ ఉన్నారు. లేదు నేనే క్యూట్ ఉన్నా. సరే గానీ మరి వీళ్ళు ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. క్రిస్మస్ చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్. నో కాదు కానీ మరి రియల్ క్రిస్మస్ ఏంటిది అనేది నేర్చుకున్నారు అనమాట. సో స్వీట్. అయితే వీళ్ళు ఒక మంచి పాట కూడా నేర్చుకున్నారు తెలుసా? ఏం పాట అంటే ఏం పాట నేర్చుకున్నాం మనం? క్రిస్మస్ పండుగ ఎందుకని. ఓకే సరే, పాట పాడతావా? పాడతాను. ఓకే పాడు. పాడతాను. అరే పాడు. పాడతాను. అరే పాడు. పాడతాను అంటున్నా. అరే పాడు. సరే అక్క మంచిగా వీడియో తీ, నేను పాట పాడతా. ఓకేనా? మెగా పిక్సెల్ మంచిగా తీయాలి. ఓకే సరే కానీ పాట పాడు. చానీ కాదు నేను వాడతాను, వినుర్రి. ఓకే సరే పాడు. చానీ అరే ఏమైంది? అయితే ఒక క్రిస్మస్ మంచి సాంగ్ నేర్చుకున్నారు తెలుసా? ఏం పాట నేర్పిస్తాను నేను. ఓకే, క్రిస్మస్ పండుగ ఎందుకని కొత్త బట్టలు కొనుక్కొని బిర్యానీ వండుకుంటున్నాను కానీ. కాదు నేర్చుకుంటావా? నేర్చుకుంటాను కదా. సరే, క్రిస్మస్ పండుగ ఎందుకని కేక్ కట్ చేసుకుంటున్నాను కానీ. కాదమ్మా, మంచి పాడు, నేను నేర్పిస్తాను. ఓకే క్రిస్మస్ పండుగ ఎందుకని నేను నేర్పిస్తున్నా కదా. క్రిస్మస్ పండుగ ఎందుకని? యేసు పుట్టినందుకని. పండుగ ఉత్సవం ఎందుకని? కొత్త బట్టలు వేసుకొని తిరగడానికని. కాదు మంచి పాడు. పండుగ మంచి పాడరా. క్రిస్మస్ పండుగ ఎందుకని? యేసు పుట్టినందుకని. క్రిస్మస్ పండుగ ఎందుకని? యేసు పుట్టినందుకని. పండుగ ఉత్సవం ఎందుకని? రక్షణ. మంచి పాడతావా? పండుగ ఉత్సవం ఎందుకని? రక్షణ ఇచ్చినందుకలు. అరే పిల్లలు కాదు, గొల్లలు. ఓకే గొల్లలు. ఓకే గొర్రెల కాపర్లు. గొర్రెల కాపరులా? నిరుపేదలైన గొల్లలు. విన్న వాటిని కన్న వాటిని అందరికీ చాటించి. క్రిస్మస్ పండుగ ఎందుకని? నాకు లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది. లేదు. ఓకే రైట్. ఓకే సో నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? మరి యేసయ్య పుట్టినప్పుడు ఎవరు చాక్లెట్ క్రిస్మస్, చికెన్ క్రిస్మస్. అరే మటన్ క్రిస్మస్. అరే ఆపుతావా? చికెన్ బిర్యానీ క్రిస్మస్. కాదు హాలిడే క్రిస్మస్. కాదు మరి పిల్లలైతే మంచి యేసయ్య గురించి నేర్చుకున్నారు, ఆయన యొక్క జన్మదినం గురించి. ఓకే సో నాకు ఎవరు చప్పట్లు కొట్టట్లేదు అన్నయ్య. అందరికి బాయ్ చెప్పు. అక్క నా జుట్టు విక్కినావు కదా, నేను గుర్తు పెట్టుకుంటా. మర్చిపోను. బాయ్ పిల్లలు. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ
ఇక నువ్వు పోతావా లోపలికి? సార్కి చెప్పలేదు. చెప్పు మరి. సార్ హ్యాపీ క్రిస్మస్ సార్. సార్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు కదా, స్మార్ట్గా ఉన్నాడు. సార్ మరి మంచిగా హెల్దీ డయట్ తీసుకొని సార్ హెల్దీగా ఉంటాడు. ఓ సో స్వీట్. టీచర్స్కి టీచర్స్ హ్యాపీ క్రిస్మస్ మీ